హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ అంజలి. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ జోన్ బై అంజి ఛానల్. మరి ఈ రోజు అయితే మనం మైక్రోసాఫ్ట్ వర్డ్ 2021 వర్షన్ లో డే 4 క్లాస్ గురించి అయితే నేర్చుకోబోతున్నామండి. మీరైతే ఈ వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా పొందొచ్చు. అయితే ఈ రోజు టాపిక్ ఏంటంటే అండు రీడు ఆప్షన్స్ గురించి అయితే మనం తెలుసుకోబోతున్నామండి. సో చూడండి, మనకు ప్రజెంట్ డాక్యుమెంట్లో మీరు ఏదైనా ఆ టెక్స్ట్ని టైప్ చేసినారు అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు బై మిస్టేక్ పొరపాటున సెలెక్ట్ చేసి ఇట్లా డిలీట్ చేయడం జరిగింది. ఇంకా తర్వాత వచ్చేసి చూడండి, ఈ టెక్స్ట్కి ఏం చేశానంటే కలర్ పెట్టా, తర్వాత వచ్చేసి ఫాంట్ సైజ్ పెంచాను, నాకు నచ్చినటువంటి ఫాంట్ తీసుకున్నా. ఓకే, బోల్డ్ పెట్టా. ఇక సో ఇక్కడ ఒకసారి మీరు గమనిస్తే ఇంతకు ముందు ఎలాగైతే ఉందో అలాగే మనం తెచ్చుకోవాలనుకున్నప్పుడు పొరపాటుని కానీ ప్రీవియస్ యాక్షన్ ఏదైతే ఉందో దాని వెనక్కి తెచ్చుకోవాలనుకుంటే సో అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ క్విక్ యాక్సెస్ టూల్ బార్ అని ఉంటుంది మీకు. ఓకే, ప్రతి ఒక్క వర్షన్లోనూ ఈ పక్కన డ్రాప్ డౌన్ బటన్ని ప్రెస్ చేస్తే ఇక్కడ అండు రీడు ఆప్షన్స్ ఉంటాయి. ఒకవేళ ఆ ఆప్షన్స్ గాన కనపడకపోతే మీరు ఇక్కడ డ్రాప్ డౌన్ బటన్ మీద ప్రెస్ చేసి చూడండి, అండు తర్వాత రీడు ఇక్కడ వచ్చిన సింబల్స్. అండుకి షార్ట్ కట్కి ఏం కనిపిస్తుంది? Ctrl+Z. ఓకే, రీడుకి వచ్చేసి Ctrl+Y అనమాట. మరి అండు అంటే ఏం లేదు, చూడండి ఇక్కడ ప్రెస్ చేస్తున్నా, ఫస్ట్ అయితే చూడండి బోల్డ్ ఎగిరిపోయింది, మళ్ళీ అండు ప్రెస్ చేస్తున్నా, తర్వాత ఫాంట్ ఎగిరిపోయింది, మరి చూడండి ఫాంట్ సైజ్ ఎగిరిపోయింది, తర్వాత అండు ప్రెస్ చేస్తున్నాను, కలర్ ఎగిరిపోయింది, మరి అండు ప్రెస్ చేస్తే ఇంతకుముందు డిలీట్ అయింది వచ్చింది. ఓకే, అండు ఏ పని అయితే చేస్తుందో దానికి ఆపోజిట్ చూడండి సింబల్ ఇట్లుందా, ఇది రీడు అనమాట. రీడు షార్ట్ కట్కి Ctrl+Y. చూడండి రీడు బటన్ ప్రెస్ చేస్తే ఇంతకుముందు డిలీట్ అయింది, ఎగిరిపోయింది, మళ్ళీ కలర్ వచ్చింది. సో చూడండి ఫాంట్ సైజ్ పెరిగింది, మరి ఫాంట్ మారింది, మరి క్లిక్ చేస్తే చూడండి బోల్డ్ వచ్చింది. ఓకే, సో ఇదంతా ఇది ఏ పని అయితే చేస్తుందో అండు దానికి ఆపోజిట్ వచ్చేసి రీడు అనమాట. ఓకే, పొరపాటున అంతా డిలీట్ అయిపోయింది, బై మిస్టేక్ ఏదో డిలీట్ అయిపోయింది. అప్పుడు మీరు ఏం చేయాలంటే వెంటనే మీ మైండ్లో గుర్తుకు రావాల్సింది ఏంటంటే Ctrl+Z లేదంటే అండు ఆప్షన్ యూజ్ చేస్తే చూడండి. సో మీరు ఏదైతే డిలీట్ చేశారో అదంతా కూడా వచ్చేస్తుంది. మీరు ఇంకా ఏం తెలివి ఉపయోగిస్తారంటే మొత్తం డిలీట్ చేసి ఈ ఫైల్ని క్లోజ్ చేస్తున్నారు. మీరు ఇక్కడ నో ప్రెస్ చేస్తున్నాం, కొత్త ఫైల్ని తీసుకున్నాం. ఓకే, సో ఇక్కడ న్యూ బటన్ ప్రెస్ చేసి బ్లాంక్ డాక్యుమెంట్ తీసుకున్నాం. ఇంతకుముందు డిలీట్ అయింది కదా, సో అది డిలీట్ అయిందని వెనక్కి తెచ్చుకోవాలంటే మీరేం చేయాలా? మళ్ళీ ఇప్పుడు అండు దగ్గరికి వెళ్తారు, రాదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, అండు ఆప్షన్ ఓన్లీ కరెంట్ డాక్యుమెంట్లో ఉన్నప్పుడు మాత్రమే పని చేస్తుంది. ఓకే, సో డాక్యుమెంట్ని క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు అది పని చేయదు అనమాట. యాక్టివ్ డాక్యుమెంట్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ అండు రీడు అనేది పనిచేస్తాయి. రైట్, సరే. ఇప్పుడు సో మీకు ఎప్పుడైనా సరే ఇంకోటి గమనించండి, మీరు ఏదైనా టెక్స్ట్ని ప్రాక్టీస్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ =RA అంటే ర్యాండ్ షిఫ్ట్కి పట్టుకొని 9 ప్రెస్ చేయండి, 0 ప్రెస్ చేయండి, ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ వచ్చేస్తుంది. ఎంటర్ ప్రెస్ చేస్తే మీకు సో ఒక 5 పారాగ్రాఫ్ టెక్స్ట్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. రైట్, =RAND బ్రాకెట్ ఓపెన్. ఇందులో నాకు 45 పారాగ్రాఫ్లు కావాలా, కామా ప్రతి ఒక్క పారాగ్రాఫ్కి ఒక 7 సెంటెన్సెస్ ఉండాలా అనుకున్నప్పుడు ఇట్లా టైప్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేయండి, వచ్చేస్తుంది ఈ విధంగా. లేదు =RAND ఇందులో ఓన్లీ 45 పారాగ్రాఫ్స్ కావాలనుకుంటే ఈ బ్రాకెట్ లోపలే టైప్ చేయాలా, ఎంటర్ ప్రెస్ చేయండి, వచ్చేస్తుంది ఈ విధంగా. రైట్, సో ఊరికే జస్ట్ ప్రాక్టీస్ కోసం అనుకుంటే ఏమి టైప్ చేయకుండా ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ యూజ్ చేయండి. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను ఈ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ యాక్షన్ ఏం జరిగింది ఇక్కడ చూడండి, బాగా గమనించండి, బోల్డ్ పెట్టుకున్నాం. బోల్డ్ పెట్టాం కదా. రెండో యాక్షన్ ఏంది? కలర్, రెడ్ కలర్ పెట్టాం. సో ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే ఫస్ట్ యాక్షన్ ఏమో ఇక్కడ బోల్డ్ యూజ్ చేసాము, రెండో యాక్షన్ ఏం జరిగిందంటే కలర్ పెట్టింది. సో ఇక్కడ లాస్ట్ యాక్షన్ ఏదైతే జరిగిందో అదే యాక్షన్ని ఈ పారాగ్రాఫ్కి రిపీట్ చేసుకోవాలి. ఓకే, అప్పుడు మీరు ఇక్కడ సింబల్ గమనించండి, అండుకి అయితే సింబల్ ఇట్లా ఉంటుంది, రీడుకి అయితే ఇటు పక్క రివర్స్లో ఉంటుంది. మరి ఈ సింబల్ డిఫరెంట్గా ఉంది. ఇక్కడ రిపీట్ అని కనిపిస్తుందా? షార్ట్ కట్ కి కూడా Ctrl+Y నే.
అంటే లాస్ట్ ట్యాక్స్ అని ఏదైతే జరిగిందో దాన్ని మీరు ఇక్కడ రిపీట్ చేసుకోవచ్చు. చూడండి, సెలెక్ట్ చేసి నేను ఇక్కడ రిపీట్ బటన్ ప్రెస్ చేస్తున్నా. లాస్ట్ ట్యాక్స్ ఏం జరిగింది, కలర్ పెట్టుకోవడమే కదా. సో సెలెక్ట్ చేసుకున్నాను, చూడండి మళ్ళీ రిపీట్ ఆప్షన్ యూజ్ చేసిన, వచ్చిందా. ఇప్పుడు ఈ టెక్స్ట్ని కొంత డిలీట్ చేసిన. ఓకే, ఇప్పుడు లాస్ట్ ట్యాక్స్ ఏం జరిగినట్ట, డిలీట్ చేసినట్టు కదా. ఈ టెక్స్ట్ని సెలెక్ట్ చేసిన, చూడండి రిపీట్ అంటే చూడండి డిలీట్ అయిపోయిందా. మొత్తం సెలెక్ట్ చేసిన, రిపీట్ అంటే ఏమవుతుంది, లాస్ట్ ట్యాక్స్ ఏదైతే జరిగిందో అది రిపీట్ అవుతుంది. రిపీట్కి, రీడూకి, షార్ట్ కట్కి కంట్రోల్ వైనే, అండూకి మాత్రం కంట్రోల్ జెడ్ ఆప్షన్ యూజ్ అవుతుంది. సో ఈ ఆప్షన్స్ ఓన్లీ క్విక్ యాక్సెస్ టూల్ బార్లో ఉంటాయి, మీరు అది గమనించండి. సో ఇప్పుడు ఇక్కడ ఈ క్విక్ యాక్సెస్ టూల్ బార్ని ఇక్కడ చూడండి, డ్రాప్ డౌన్ బటన్ని ప్రెస్ చేస్తే కింద మీరు షో బిలో ద రిబ్బన్ ఉంది కదా, ఈ రిబ్బన్ కింద రావాలనుకుంటే ఈ ఆప్షన్ ప్రెస్ చేస్తే చూడండి క్విక్ యాక్సెస్ టూల్ బార్ మీకు ఇక్కడ కనిపించడం జరుగుతుంది. ఇక్కడ లేదు పైకి వెళ్ళాలంటే సేమ్ మరి ఇక్కడ ఈ యారో మీద క్లిక్ చేయండి, షో అబౌవ్ ద రిబ్బన్. ఇక్కడ కాకపోతే ఇక్కడైనా ఉంటుంది, ఇంకెక్కడ మీకు క్విక్ యాక్సెస్ టూల్ బార్ లేదు అని అనుకోవడం పొరపాటు, ఇక్కడే ఆప్షన్ అయితే ఉంటుంది. సో అది మీరు గమనించాలన్నమాట, రైట్. బట్ ఎంఎస్ వర్డ్ కానివ్వండి, ఎక్సెల్ కానివ్వండి, పవర్ పాయింట్ కానివ్వండి, దేనికైనా అండు రీడు ఆప్షన్స్ అయితే కంపల్సరీగా అవసరమవుతాయి. ఓకేనండి. సో మీరు ఇవైతే ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లాస్లో ఇంకొక టాపిక్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. టాపిక్ వైజ్ అయితే రండి, బట్ ప్రాక్టీస్ మాత్రం కంపల్సరీ. ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. వితౌట్ ప్రాక్టీస్ మీరు సో ఏమీ చేయలేరు. వింటే రాదు, చేస్తేనే వస్తుంది. కాబట్టి ఒక లెటర్ తీసుకోండి, ప్రాక్టీస్ చేయండి, ఈ ఆప్షన్స్ కూడా వర్క్ చేయండి. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ షేర్. థ్యాంక్ యూ.